నమస్కారం. కొన్ని మాటలు మనల్ని బాగా నవ్విస్తాయి, కొన్ని మనసుని కదిలిస్తాయి, ఇంకొన్నైతే ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. అదెలా సాధ్యం? అదంతా భాషలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి వల్ల. అదే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, మన తెలుగులో చెప్పాలంటే అలంకారాలు. అసలు కవులు, రచయితలు పదాలకు ప్రాణమెలా పోస్తారో ఆ రహస్యమేంటో ఈరోజు మనం చూద్దాం. అవును, ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని వాక్యాలు మనస్సులో ఎందుకంతలా నాటుకుపోతాయి? కొన్ని పాటలు మనల్ని అంతలా ఎందుకు వెంటాడతాయి? ఆ మాటల వెనకున్న మ్యాజికేంటి? ఆ రహస్యాన్ని ఛేదించడమే ఈరోజు మన పని. ఆ రహస్యమే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సింపుల్గా చెప్పాలంటే పదాలను మామూలుగా కాకుండా కాస్త ప్రత్యేకంగా వాడటమన్నమాట. మరి ఎందుకు? భాషను ఇంకాస్త క్రియేటివ్గా, ఎమోషనల్గా, ఇంకా పవర్ఫుల్గా మార్చడానికి. ఇవి మామూలు అర్థాన్ని దాటి మనలో ఊహల్ని, ఫీలింగ్స్ని రేకెత్తిస్తాయి. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా పోలికల ప్రపంచంలోకి అడుగుపెడదాం. అంటే పదాలతో మన మనసులో బొమ్మలు గీసే టెక్నిక్స్ అన్నమాట. ఇందులో రచయితలు ఎక్కువగా వాడే రెండు ముఖ్యమైన అలంకారాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. మొదటిది సిమిలీ. దీన్నే మనం తెలుగులో ఉపమాలంకారమంటాం కదా. చాలా సింపుల్. రెండు వేర్వేరు విషయాలని లాగా లేదా వలే అనే పదాలు ఉపయోగించి పోల్చడం, అంతే. ఉదాహరణకు, ఆమె చిరునవ్వు సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంది అని అన్నామనుకోండి. చూడండి, ఇక్కడ ఆ చిరునవ్వుని సూర్యుడితో పోలుస్తున్నాం. లాగా అనే ఒక్క చిన్న పదం ఆ చిరునవ్వుకి ఎంత పవరిచ్చిందో కదా. మామూలు చిరునవ్వు కాదు, ఏకంగా సూర్యుడి తేజస్సుతో సమానమని చెబుతోంది. సరే, సిమిలేకి కజిన్ బ్రదర్ లాంటిది మరొకటుంది. అదే మెటఫర్, అంటే రూపకాలంకారం. ఇది ఇంకా డైరెక్ట్. లాగా, వలే లాంటి పదాలు వాడదు. సూటిగా ఒక వస్తువే ఇంకో వస్తువు అని చెప్పేస్తుంది. దీనివల్ల పోలిక ఇంకా పవర్ఫుల్ అవుతుంది. కాలమొక దొంగ. ఎంత పవర్ఫుల్ వాక్యం కదా ఇది. ఇక్కడ కాలం దొంగలాంటిది అని అనలేదు, కాలమే దొంగ అన్నారు. అంటే మనకు తెలియకుండానే మన జీవితంలోని విలువైన క్షణాలని ఆ దొంగ ఎలా దోచుకుపోతాడో ఈ ఒక్క వాక్యం సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తోంది. ఓకే, పోలికల గురించి చూసాం కదా. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి మాటలకు ప్రాణం పోయడం ఎలాగో చూద్దాం. అంటే ప్రాణం లేని వస్తువులతో మాట్లాడించడం, చిన్న విషయాలను కూడా పెద్దవిగా డ్రమాటిక్గా మార్చే టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది పర్సానిఫికేషన్, అంటే మానవీకరణ. పేర్లోనే ఉంది కదా, ప్రాణం లేని వస్తువులకి లేదా ఆలోచనలకి మనుషుల లక్షణాలని, ఫీలింగ్స్ని ఇవ్వడమన్నమాట. ఉదాహరణకు, గాలి గుసగుసలాడింది. నిజానికి గాలికి నోరుండదు, గుసగుసలాడదు. కానీ అలా అనగానే ఆ సీన్ మొత్తం మన కళ్లముందు కదులుతుంది కదా. ఆ ప్రశాంతమైన, సున్నితమైన ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇక నెక్స్ట్ హైపర్బోలీ. తెలుగులో చెప్పాలంటే అతిశయోక్తి. దీన్ని మనం రోజూ వాడతాం. సింపుల్గా చెప్పాలంటే ఘోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం. ఎందుకంటే ఒక పాయింట్ని బలంగా చెప్పడానికి, లేదా కొన్నిసార్లు ఫన్ కోసం. చెప్పాను కదా, రోజూ వాడతామని. ఉదాహరణకి, నీకు 1,00,000 సార్లు చెప్పాను అంటాం. నిజంగా మనం 1,00,000 సార్లు చెప్పి ఉండం కదా. కాని ఆ మాటలో మన విసుగు, ఆ విషయం యొక్క ప్రాముఖ్యత రెండూ తెలిసిపోతాయి. ఓకే, ఇప్పటివరకు మనం పదాల అర్థాలతో ఆడుకున్నాం. పోలికలు, భావోద్వేగాలు ఇలా. ఇప్పుడు గేర్ మార్చి పదాల శబ్దంతో, వాటి సౌండ్తో ఆడుకుందాం. అంటే భాషకు ఒక మ్యూజిక్, ఒక రిథమిచ్చే అలంకారాల గురించి తెలుసుకుందాం. దీంట్లో మొదటిది అల్లిటరేషన్. మన తెలుగులో వృత్యానుప్రాస అంటారు. అంటే ఒకే వాక్యంలో ఒకే సౌండ్తో మొదలయ్యే పదాలు పదే పదే రావడమన్నమాట. దీనివల్ల వినడానికి చాలా బాగుంటుంది, ఈజీగా గుర్తుండిపోతుంది కూడా. ఇంగ్లీష్లో ఒక ఫేమస్ టంగ్ ట్విస్టర్ ఉంది కదా, పీటర్ పైపర్ పిక్డ్ ఎ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్స్. ఇక్కడ పా సౌండ్ రిపీట్ అవ్వడం వల్ల ఆ వాక్యానికి ఒక రిథమ్, ఒక ఫ్లో వచ్చింది. ఇక రెండోది రిపిటిషన్. పేరులోనే ఉంది, పునరుక్తి. అంటే ఒకే పదాన్ని లేదా మాటని మళ్ళీ మళ్ళీ వాడటం. ఎందుకు? ఒక పాయింట్ని బలంగా నొక్కి చెప్పడానికి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఉదాహరణకి, వద్దు అని ఒక్కసారి అనడానికి వద్దు, వద్దు, అస్సలు వద్దు అని అనడానికి ఎంత తేడా ఉందో చూడండి. ఆ రెండో దాంట్లో మన నిర్ణయం ఎంత బలంగా ఉందో, ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సెక్షన్లో చివరిది
చాలా సరదాగా ఉండేది. ఓనోమెటోపియా అంటే ధ్వన్యనుకరణ. సింపుల్, మనం వినే సౌండ్స్ని పదాలుగా మార్చడం. ఈ పదాలు వింటేనే వాటి అర్థమేంటో తెలిసిపోతుంది. ఉదాహరణకి ఢామ్, ఘుర్, కిచ్కిచా ఇలాంటివన్నమాట. భూమ్, బజ్ లాంటి పదాలు వినగానే ఆ సౌండే మనకు ఆ సీన్ని కళ్లముందు నిలబెడుతోంది. వాటికి ప్రత్యేకంగా అర్థం చెప్పక్కర్లేదు. సరే, మన ప్రయాణంలో చివరి మజిలీకొచ్చేశాం. ఈ సెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం వైరుధ్యాలతో, మనం అస్సలు ఊహించని విషయాలతో ఆడుకునే అలంకారాలను చూడబోతున్నాం. ఇవి మన మెదడుకు కాస్త పని చెబుతాయి. మొదటిది ఆక్సిమోరాన్, విరోధాభాస అంటాం. అంటే అస్సలు సంబంధం లేని, పూర్తిగా ఆపోజిట్ మీనింగ్స్ ఉన్న రెండు పదాలని పక్కపక్కనే పెట్టడం. వినడానికి వింతగా ఉన్నా ఇది చాలా ఆలోచింపజేస్తుంది. ఉదాహరణకి చెవులు చిల్లులు పడే నిశ్శబ్దం. ఒక క్షణం ఆలోచించండి. నిశ్శబ్దం చెవుల్ని చిల్లులు పడేలా ఎలా చేస్తుంది? రెండూ ఆపోజిట్ కదా. కాని ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా, ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే పవర్ఫుల్ మాట మరొకటి లేదు. ఇక ఫైనల్గా ఐరనీ, వక్రోక్తి అంటాం. ఇది మన జీవితంలో చాలాసార్లు చూస్తుంటాం. మనం ఒకటి అనుకుంటే దానికి పూర్తిగా రివర్స్లో ఇంకోటి జరిగినప్పుడు దాన్ని ఐరనీ అంటారు. కొన్నిసార్లు ఇది నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటంటే ఒక ఫైర్ స్టేషనే కాలిపోవడం. చూడండి, మంటల్ని ఆర్పాల్సిన వాళ్లే మంటలో చిక్కుకున్నారు. మనం అస్సలు ఊహించం గదా. అదే ఐరనీ అంటే. సో చూశారు కదా, ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేవి కేవలం పుస్తకాల్లో ఉండే గ్రామర్ రూల్స్ కాదు. అవి భాషకు ప్రాణం, భాషకు ఆత్మ లాంటివి. మన మామూలు మాటల్ని కూడా ఒక ఆర్ట్గా మార్చే శక్తి వీటికుంది. మన మాటల్ని అందంగా, పవర్ఫుల్గా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. మరి ఈ రోజు నుంచి మనం వినే పాటల్లో, చదివే కథల్లో, చూసే సినిమాల్లో ఇలాంటి అలంకారాలు ఎక్కడెక్కడ దాగున్నాయో వెతకడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? భాషలోని ఈ మ్యాజిక్ని మనం గమనించడం మొదలుపెడితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అందంగా, ఆసక్తికరంగా కనిపిస్తుంది కదూ.